మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరుమవుతున్నది. మొత్తానికి మహబూబాద్, అది ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీగా ఉన్న మహబూబాద్లో కూడా ప్రచార జోరు పెంచారు ఇటు బీఆర్ఎస్ నేతలు. అదేవిధంగా ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కుమార్తె ఉన్నత చదువుకొని ఏదో సమాజానికి చేయాలనే తపనతోటి ఇక్కడికి వచ్చినట్టు కనిపిస్తున్నది. 20 డివిజన్లో ప్రచారం చేస్తున్నారు. తనకు రాజకీయ అనుభవం లేకపోయినప్పుడు కూడా ప్రజలకు ఏం చేస్తే మంచిగా ఉంటుంది, కింది స్థాయిలో మున్సిపాలిటీ విధానంలో ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళకు వివరిస్తూ ఓట్లాడుతున్న పరిస్థితి. చెప్పండి, మీరు ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారి కూతురై ఉండి ఉన్నత చదువులు పెట్టుకొని ఈ రాజకీయం వైపు ఎందుకు వచ్చారు? నమస్తే అండి. నేను రాజకీయం అనేది ఏదో పదవి కోసమో ఏదో పవర్ అదాన్ని చూడట్లేదు, దీన్ని ఒక బాధ్యతగా చూస్తున్నా. మా నాన్న మాకు బాధ్యత నేర్పించారు ఫస్ట్. ఆయనను చూస్తూ పెరిగాం మేము. ఆయన మాకు ఎంతో భూమి మీద పుట్టినందుకు ప్రజలకు చేయాలి, మనమే ఓన్లీ మనది మనం చూసుకోవడం కాదు, నలుగురికి ఉపయోగపడాలి, ఇలా చెప్తూనే పెంచారు. ఆయనను చూస్తున్నప్పుడు కూడా ఒక 5 నిమిషాలు కూడా మాకు టైం దొరికేది కాదు. మాతో కూర్చొని తినే టైం కూడా ఆయనకు లేకపోయేది. ఈ 10 ఏళ్ళు ఆయనను చూస్తూనే ఉన్నాం. ఆయన ఎన్ని పనులు చేశారో తెలుసు మహబూబాద్కి. ఇది ఫస్ట్ టైం కాదు నేను ఎలక్షన్స్ తిరగడం. 2014 తిరిగాను, 2018 తిరిగాను, 23 తిరిగాను, మొన్న ఎలక్షన్స్ కూడా తిరుగుతున్నప్పుడు కూడా ప్రతిదీ ఈ సమస్యలు ఉన్నాయి అవన్నీ నాన్నకు చెప్పడం జరిగేది. ఆయన ప్రతిదీ కూడా రోడ్ సమస్యలు కావచ్చు, ఏది ఉన్నా కానీ నేను రాసుకొని వెళ్ళినాయి, మా నాన్న మళ్ళీ చూసి తీర్చడం జరిగింది. అట్లా ఎన్నో పనులు జరిగినాయి మహబూబాద్కి. 2014 డిస్టిక్ ఫస్ట్ మహబూబాద్ని డిస్టిక్ చేయాల్సిందే అని ఆయన కంకణం కట్టుకొని కూర్చున్నారు. మహబూబాద్ని డిస్టిక్ చేసిన దగ్గర నుంచి ఈరోజు పోడు భూముల సమస్యలు కావచ్చు, మళ్ళీ అలా భూములు ఎంతోమందికి పట్టాలు రాలేదు, పట్టాల సమస్యలు కావచ్చు, గవర్నమెంట్కి అగేన్స్ట్ వెళ్ళి కూడా ఫైట్ చేసిన పనులు ఉన్నాయి. హార్టికల్చర్ కాలేజ్ కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఈరోజు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ రెసిడెన్షియల్ కాలేజ్ రావడం అంటే మామూలు విషయం కాదు మహబూబాద్ లాంటి ఏరియాకి. అలా ఎంతో కష్టం పెట్టి ఆయన ప్రాణం పెట్టి పనిచేశారు ఆయన. అట్లాంటి మనిషిని చూస్తూ పెరిగినప్పుడు ఆబ్వియస్గా మనకు కూడా అరే మన వంతు మనం ఏదో చేయాలి అని అనిపిస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఆయన ఎన్నో పనులు ఉన్నాయి, ఇంకా కొంచెం మిగిలి ఉన్నాయి. కాబట్టి ఆ మిగిలిన పనులు కూడా మనం చేయడానికి ఒక అవకాశం వచ్చింది కదా, ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. నేను కూడా ఎన్ఐటి వరంగల్ మా నాన్నలాగే నేను కూడా మంచి జాబ్ చేస్తూ ఉన్నదాన్ని వదిలేసి రావడం జరిగింది. ఇంకా ముఖ్యంగా యువత రాజకీయాలకు రావంటుంటారు. ఒక అవకాశం మీకు ఇప్పుడు చైర్మన్ వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మహబూబాద్ మున్సిపాలిటీ ప్రజలందరికీ యాజ్ ఏ చైర్మన్గా నువ్వు ఉంటే, లేకపోతే మీ అందరికీ వాళ్ళకి ఏం చేస్తానని చెప్పి మీరు మాట్లాడుతున్నారు? నేను మున్సిపాలిటీలో ఏవైతే ఈరోజు సమస్యలు చూస్తున్నానో, నేను ఫస్ట్ దాన్ని ఒక చైర్మన్ గానో ఒక కౌన్సిలర్ పదవిగానో నేను అనుకోవట్లేదు, అట్లా స్వీకరించట్లేదు. ఇది ఒక పెద్ద బాధ్యత నా మీదకి రాబోతుంది అని అనుకుంటున్నాను. ఆ బాధ్యత నేను తీసుకొని వీలైనంత నిజాయితీగా పనిచేసి అది మ్యాక్సిమం తీరుస్తాను. ఖచ్చితంగా ఈ డ్రైనేజ్ ఇష్యూస్ కావచ్చు, ఈ రోడ్లు మిగిలిపోయిన రోడ్లు కావచ్చు, సైడ్ కాలువలు, కొన్ని బావులు క్లియర్గా లేవు, వాళ్ళకి అంతా చెత్త నిండిపోయి అక్కడ జాలి లేక అదంతా కూడా తాగునీరు సరిగ్గా లేదు, దోమలన్నీ పేరుకుపోతున్నాయి, చెత్త వెహికల్స్ రావట్లేదు. ఇలా బేసిక్ మినిమం నీడ్స్ ఏవైతే ప్రతి ఒక్కరికి ఉండాలో అవన్నీ కూడా వీలైనంత నేను చేయడానికే ట్రై చేస్తాను. లాస్ట్ చివరిగా మీరు ఓటు మీకు వేయండి అని చెప్పడానికి మున్సిపల్ ఏదైతే మహబూబాద్ ప్రజలు ఏం కోరుతారు? ఎప్పుడైనా కూడా ఓటు, నేను కూడా ఒక ఓటర్నే, నేను కూడా ఓటేస్తున్నా. నేను ఓటేసేటప్పుడు ఈ మనిషికి ఎందుకు ఓటేయాలని నేను ఆలోచించుకుంటా. నాకు ఖచ్చితంగా ఈ మనిషి ఒక పని చేయకపోతాడా అనిపిస్తేనే ఓటేస్తా. అట్లాగే మీరు కూడా ఎవరైతే మీకు పని చేసి పెడతారు అని మీకు నమ్మకం ఉందో వాళ్ళకే ఓటేయండి. నేను ఖచ్చితంగా నన్ను నమ్మి ఓటేస్తే మీరు ఎంత నమ్మకంతో నా మీద పెట్టుకొని ఓటేస్తారో నేను అంతే బాధ్యతగా మీకు పనిచేసి పెడతాను. నాకు ఒక అవకాశం ఇస్తున్నారు మీరు, ఇది నేను ఫస్ట్ టైం రావడము. ఇట్లాగే నేను కేటీఆర్ గారు ఎంకరేజ్మెంట్, కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఎన్నో పనులు జరిగినాయి, వాళ్ళు అయిపోయాక 2 ఇయర్స్లో చూస్తూనే ఉన్నారు, పనులన్నీ అక్కడే ఆగిపోయినాయి, మళ్ళీ వాళ్ళు వచ్చి చేయాల్సిందే మిగిలిన పనులు. కాబట్టి ఈ మధ్యలో ఈ గ్యాప్లో ఏదైతే నాకు ఒక ఛాన్స్ వచ్చిందో దానికి మీరు నన్ను కనుక గెలిపిస్తే నేను నా సాయశక్తుల ప్రయత్నించి నేను అక్కడ ఉండి ప్రభుత్వం ఏదన్నా ఉండనియండి, కానీ అది ప్రజల కోసం పనిచేయాలి. పార్టీలు అనేవి ఎలక్షన్స్ వరకే, కానీ ప్రభుత్వము ప్రజల కోసం పనిచేయాలి. అది నాకు తెలుసు, నేను చదువుకొని ఉన్నా, నేను ఎక్కడైనా పోరాడి తెచ్చుకోగలిగే సత్తా నాకుంది. కానీ నాకు ఆ ఛాన్స్ ఇవ్వాలి. నాకు ఆ ఛాన్స్ ఇస్తే ఎవరి దగ్గర కూర్చొనైనా, సీఎం ముందు కూర్చొనైనా నేను పనులు తీసుకొస్తాను. ఇది మొత్తానికి తేజస్విని చెప్తున్నారు. తన తండ్రి రాజకీయ సర్వీసును చూసి వచ్చాను కాబట్టి నేను కూడా ఒక ఉన్నత చదువుకొని రాజకీయ వేల వైపు వస్తున్నాను. తప్పనిసరి ప్రజాప్రతినిధిగా నాకు అవకాశం ఇస్తే ఈ మహబూబాద్ ప్రజలకు సర్వీస్ చేస్తూ రుణపడి ఉంటానని చెప్తున్నారు. రామరాజ్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, మహబూబాద్.